హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుస్వే ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. స్పెషల్ రెసిపీ వచ్చేసి బబ్బెర్లు గుడాలన్నమాట. వీటిని కొన్ని ఏరియాల్లో కొన్ని నేమ్స్తో పిలుస్తారు. ఆంధ్రాలో అయితే అలసందలు అంటారు. మన దగ్గర మాత్రం తెలంగాణలో బబ్బెర్లు అంటామండి. సో వీటిని మనం ఫస్ట్ 3 to 4 టైమ్స్ వాష్ చేశానండి. ఇక్కడ నేను 3 కప్స్ తీసుకున్నాను. వాష్ చేసిన తర్వాత 4 to 5 అవర్స్ సోక్ చేసి పెట్టాలండి. సోక్ చేసిన తర్వాత బాయిలింగ్ చేసేసేయాలి. ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి విజిల్స్ పెట్టేసేయాలండి. 3 విజిల్స్ పెట్టాను. ఇఫ్ మీరు నానబెట్టకపోతే సోక్ చేయకపోతే మాత్రం 6 విజిల్స్ దాకా రావాలండి. సో నానబెట్టడం సోక్ చేయడం ఎందుకు అంటే స్మూత్నెస్ కోసం, డైజెస్టివ్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సో ఇక్కడ ఉడికిందా లేదా అని చూద్దామండి. ఇలా పలుకు పలుకుగా వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయితే బాగోదండి. సో పక్కన పెట్టేసి డ్రైన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి స్పైసెస్ యాడ్ చేయాలండి. జీరా, ఆవాలు, బిర్యానీ ఆకు, దాల్చిన, యువర్ విష్ అండి. స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి. 3 ఆనియన్స్. తర్వాత కట్ చేసినటువంటి గ్రీన్ చిల్లీస్, 2 రెడ్ చిల్లీస్ కూడా వేశాను. నెక్స్ట్ గార్లిక్, కర్రీ లీవ్స్ ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి. మిక్స్ ఇట్ వెల్. తర్వాత మనం బాయిల్ చేసి డ్రైన్ చేసినటువంటి బబ్బెర్లని ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకొని సాల్ట్ యాడ్ చేయాలండి టేస్ట్కి సరిపడినంతగా. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి 1 టేబుల్ స్పూన్ వేసాను. నెక్స్ట్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇవన్నీ వేసి బాగా కలపాలండి ఒకసారి. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కత్తిరించినటువంటి కొత్తిమీరని యాడ్ చేసి ఇలా కలుపుకొని 5 to 10 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ బబ్బెర్లు గుడాలు రెడీ అండి. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇట్స్ వెరీ టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి. మంచి పోషకాలు కూడా ఉంటాయి. పాసిబుల్ అయితే ఈరోజే ట్రై చేయండి. షేర్ చేయండి అనుస్విని.